ఎన్నో కుటుంబాలకు చినుకు పడితే రాత్రి వేళల్లో కంటిమీద కునుకు లేకుండా చేసిన ప్రధాన డ్రైనేజీ కాలువను పరిశీలించిన రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు. రాయదుర్గం పట్టణంలో వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతం అయిన ప్యాలెస్ రోడ్డు వద్ద ఉన్న ప్రధాన డ్రైనేజీ కాలువలో చెత్తా చెదారం పేరుకుపోవడం వల్ల డ్రైనేజీ కాలువ బ్లాక్ అవడంతో ఎన్నో ఏళ్లుగా రాయదుర్గంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు మున్సిపాలిటీ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రధాన డ్రైనేజీ కాలువను పరిశీలించారు. డ్రైనేజీ కాలువ పూడికతీత పనులు సక్రమంగా చేపట్టాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు కాలువలో బ్లాక్ అవడం వల్ల రోడ్లపైన, ఇళ్లల్లోకి, అంగళ్లలోకి మురికి నీరు చేరడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మున్సిపల్ సమావేశంలో డ్రైనేజీ పూడికతీత పనులపై చర్చించామన్నారు. సోమవారం నుండి పూడికతీత పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రాయదుర్గం పట్టణంలో చినుకు పడితే చాలా కుటుంబాలకు కునుకు లేకుండా చేస్తున్న డ్రైనేజ్ సగానికి పైగా పూడిక పేరుకుపోయి మురుగునీటి కాలువ సామర్థ్యం తగ్గిపోయి వర్షపు నీరు సక్రమంగా పారని కారణంగా ఎక్కడికక్కడ రోడ్లపైకి, ఇళ్లలోకి, షాపుల్లోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కౌన్సిల్ సమావేశంలో దీనిపైన చర్చించాం. ఈరోజు కమిషనరు, మున్సిపల్ అధికారులను తీసుకొచ్చి దీన్ని చూపించాం. రేపే పనులు ప్రారంభం చేయమని, తక్షణం పూడిక తీసి ఈ మురుగునీటి కాలువ సామర్థ్యాన్ని పెంచమని, ఇది ఎక్కడైతే పుట్టప్ప తోట వరకు ఉందో అక్కడి వరకు పూడిక తీసి వర్షపు నీరు సక్రమంగా పారే విధంగా చర్యలు తీసుకొని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను కోరాం. వాళ్ళు రేపే పనులు ప్రారంభం చేస్తామని చెప్పారు. ఇది మనం చేయించకపోతే వర్షపు నీరు రోడ్ల మీదకి, ఇళ్లలోకి చేరి ప్రజలందరూ కూడా నానా అవస్థలు పడతారు. గతంలో చూసాం. ఆ అవస్థలు పునరావృతం కాకుండా ఉండడానికి ఈరోజు మున్సిపల్ అధికారులకు తగిన సూచనలు చేయడం జరిగింది.